హలో హాయ్. ఎండోమెంట్ ఆఫీసర్స్ 2025 సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ స్వాగతం. ఈ వీడియో మీకు ఎందుకు చేస్తున్నామో స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ప్రిపరేషన్ విధానాన్ని పడితే మీరు పోస్ట్ కొట్టినట్టే అన్నది నా బలమైనటువంటి విశ్వాసం, నమ్మకం కూడా. చాలా సందర్భాల్లో మీరు గమనించి ఉంటారు. డాక్టర్ కట్టుమూరి చంద్రశేఖరం గారు అవధాన శేఖర, అవధాన భారతి, శతావధాని, అష్టావధాని మరియు ఆధ్యాత్మిక జ్ఞానశేఖరంగా పేరుగాంచిన ఈ కట్టుమూరి చంద్రశేఖరం గారు మీకు తయారు చేసినటువంటి అంశాలలో హిందూ పేపర్ టు హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ ఎలా చెయ్యాలో ఈ వీడియోలో సారు ఒక వ్యూహాన్ని ఇవాళ రాసిచ్చారు. శ్రీ మేఘనాథ్ థింక్ ట్యాంక్ టెస్ట్ సిరీస్లో, సూపర్ మెంటర్షిప్లో ఇతర కోర్స్ జాయిన్ అయిన వాళ్ళకందరికీ ఈవేళ వారు రామాయణంపై ప్రాథమిక అవగాహన అనేది అవధానులు గారు రాసిన ఒక వ్యూహాన్ని వాళ్ళకి అందులో పోస్ట్ చేశారు. అది నేను ఈవేళ మీకు వివరిస్తున్నాను మిత్రులారా. సో మీకు ఇది నా ఫోన్లో చెప్తున్నాను. ఇక్కడ ఏదైతే నేను చెప్తానో ఇదన్నీ డాక్టర్ కట్టుమూరి చంద్రశేఖరం గారు చెప్తున్నట్టుగా మీరు భావించాలి. అంటే రామాయణం ప్రాథమిక అవగాహన పైన ఫస్ట్ మీరు ఇంకా రామాయణం ప్రవేశించకముందు నీకు ఏ నాలెడ్జ్ ఉండాలా, ఏది చదివితే నీకు బిట్ వస్తుంది అనేది ఈ వ్యూహంలో రాశాం. మీకు ఫోన్లో కనపడుతుందో లేదో నీకు తెలియదు. చూడండి, చదవాల్సిన టాపిక్ రామాయణము ప్రాథమిక అవగాహన. కనపడుతుందో లేదో నా ప్రయత్నం మీకు చెప్తున్నాను. రైట్ మిత్రులారా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. సో ఈ మాట్లాడే ముందు సార్ ఒక పీడిఎఫ్ అప్డేట్ చేసి ఇచ్చారు. చూడండి, రామాయణంలో పాత్రలు ఫస్ట్ విశ్వామిత్రుడు పాత్రకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇట్లా ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ హోల్ సౌత్ ఇండియా, ఎంటైర్ సౌత్ ఇండియాలో తయారు చేస్తున్నారండి. మీకు ఏదో ఒక చిన్న పారాగ్రాఫ్ తీసుకోవడం, ఆ పారాగ్రాఫ్ని కొట్టే తెచ్చని రామాయణం చెప్పండి. పిల్లోళ్ళు చేయాల్సిన పని కాదని సార్ మహాభారతంలో పిహెచ్డి, అంతేకాకుండా 30 నుంచి 40 ఆధ్యాత్మిక గ్రంథాలు రాసిన వ్యక్తి. అనుభవం 53 సంవత్సరాలు. సో వయసు 73 పైబడి. ఇది ఇక ఎక్కడైనా ఇంత స్టాల్ వార్స్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు చెప్తున్నారా? అందుకే నేను వీడియోలోకి చెప్పబోయింది ఈ విషయం చెప్తున్నా. 30 సంవత్సరాల అనుభవం నాకు. హిస్టరీలో పిహెచ్డి. మా టీం అంతా కూడా జిఎస్లో ఎంతో వర్క్ చేసి మీకు చెప్పి ఉన్నారు. సో ఇప్పుడు మీరు గమనించాల్సింది నేను ఏం చెప్తున్నాను అంటే, ఎక్కడెక్కడో మీరు క్లాసులు అనే పేరుతో క్లాసులు నిజంగా బిట్టొచ్చేలా చెప్పాలంటే వీ నీడ్ సమ్ థౌజండ్స్ వీడియోస్. వై? బికాస్ జస్ట్ సిద్ధాశ్రమము అని చెప్పాలంటే 15 మినిట్స్ సిద్ధాశ్రమం అని ఒకటి వేగ్గా చెప్తే కుదరదండి, బిట్ రాంది ఎందుకండి? ఇంకా మీరు గమనించడం కావాలనుకుంటే చేసుకోండి. లాస్ట్ టైం 2021లో సిలబస్ లేనప్పుడే మనం ఎంత ప్రయత్నం చేసాం. ఇంకా ఎప్పుడు ఏ ఊరికి అవగాహన లేనప్పుడే మంచి మంచి బుక్స్ తయారు చేసి ఒక్క సెకండ్ నేను వివరించి వీడియోలోకి వెళ్తాను. తర్వాత ఏమీ డిస్టర్బ్ అవ్వడం, మీరంతా క్లాస్ వినడమే. సో ఇప్పుడు మీరు ఇంకెవరైనా ఈ ప్రీమియం బ్యాచ్లో జాయిన్ అవ్వకు, ఈ బ్యాచ్ ఇంకెక్కడితో ఆగిపోతుంది. మళ్ళీ కొత్త దీంట్లోనే మళ్ళందరూ మీరు చాలా టైం పడుతుంది అడ్మిషన్. చూడండి మిత్రులారా, ఇది సార్ రాసిన, వారి బృందం రాసినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి మెటీరియల్. దీంట్లో ఉన్నటువంటి సాఫిస్టికేటెడ్ అంతా అద్భుతమైనటువంటి టెస్ట్ సిరీస్లకి తీసుకొచ్చి సూపర్ స్టార్స్లకి తీసుకొచ్చి మీకు సహాయం చేయడం జరుగుతోంది మిత్రులారా. అట్లాగే మీరు చూడండి, ఫుల్లీ అప్డేటెడ్ 28 స్టేట్స్ మొత్తం ఎంటైర్ జనరల్ స్టడీస్కి ఒక ద్వారంగా, బ్రహ్మాస్త్రంగా ఇది ఉపయోగపడుతుంది. పూర్తిగా అప్డేట్ చేసేసారు. చూడండి, ఫస్ట్ ఉత్తరప్రదేశ్ స్టేట్తో మొదలుకొని ఇది భారతదేశంలో ఎవరికి అవగాహన లేదు. ఒక రాష్ట్రం తీసుకొని 9 రకాల సబ్జెక్టులు అట్లా గడపడం అని. ఎవడైనా నాకు నాలెడ్జ్ రాలేదంటే 3 రోజుల్లో జనరల్ స్టడీస్లో ఒక అవగాహన తెప్పించవచ్చు వాడికి. ఇది మనం గమనించాల్సిందే. నేను మళ్ళీ ఈ పుస్తకం గురించి మాట్లాడతా చివరిలో. చూడండి, ఇప్పుడు ఇంకా మీకు ఇవి చూపాల్సినవి చూపించేశాను. ఇప్పుడు మీరు ఎవరైనా ఇక్కడ డెమో అండ్ పీడిఎఫ్ కావాలనుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ పెట్టుకొని చేయండి. ఇప్పుడు చెప్పిన మొత్తం కథ అంతా మీరు చూస్తారు. ఇంకా ఆలస్యం చేసే కొద్దీ మీరు విజయానికి దూరం అవుతున్నట్టు. అంతేకాకుండా ఇప్పుడు చెప్పబోయేది ఇదే, ఈ రామాయణం ప్రాథమిక అవగాహనకు నేను వస్తున్నా, ఇది చెప్తున్నా. ఆ వీడియో ఎలా ఉంటుందో విని చూస్తారు, అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. పిల్లోళ్ళు చేసేటువంటి కార్యక్రమం కాదండి పోటీ పరీక్షలు అంటే. దానికి ఒక తపన ఉండాలా, ఒక డిగ్రీ ఉండాలా, పిహెచ్డి లాంటి వాళ్ళు ఉండాలా, కొన్ని దశాబ్దాల అనుభవం ఉండాలా, అన్నిటికీ మించి క్రమశిక్షణ ఉండాలా. ఊరికే డ్రామాలు ఆడటము, లేకపోతే ఆ మాట ఈ మాట చెప్పేసి కాదు. అర్థమవుతుందా? రైట్. మీకు ఇంకా మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్
ఇది అద్భుతమైనది. ఇందులో రాస్తే నీకు అర్థమవుతుంది. ఇది బిట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, దానికి ఇవ్వబడిన 4 ఆప్షన్స్ ఎలా ఉన్నాయి అని. రైట్. ఇక ఇప్పుడు వినండి మిత్రులారా. ఇంకా మీరు ఏమాత్రమో ఆలస్యం చేయకుండా చేయాలనుకుంటే ఇందులో జాయిన్ అవ్వండి. నేను ఇక వివరిస్తున్నాను. ఇంకెక్కడి నుంచి బాగా కాన్సన్ట్రేషన్గా వినండి అయ్యా. ఫస్ట్ రామాయణము ప్రాథమిక అవగాహన. వాట్సాప్ నెంబర్ చూసుకున్నారుగా. ఇంక ఇప్పుడు చూద్దాం రండి. ఈ సూపర్ మెంటార్షిప్లో స్ట్రాటజీ కోర్స్ అని మనం పేరు పెట్టాం. ఇది ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఏం చదవాలా, ఎన్నెన్ని అంశాలు ఇందులో చదివితే సక్సెస్ అవుతారు. ఇక్కడ హెడ్డింగ్ ఏముంది మిత్రులారా? రామాయణం ప్రాథమిక అవగాహన. ఫస్ట్ సార్ రాసిన డాక్టర్ కట్టమూరి చంద్రశేఖరన్ గారు రాసిన వ్యూహం. చదవాల్సిన అంశాలు ఏంటంటే ఆయనము అంటే ఏమిటి, ఫస్ట్ ఆయనము అంటే ఏమిటి, నెక్స్ట్ రత్నాకరుడు ఎవరు, నెక్స్ట్ మరామంత్రము ఎవరికి చెప్పారు, నెక్స్ట్ నారదుడు వాల్మీకిని అడిగిన సమాచారము ఏమిటి, అది కంపల్సరిగా తెలుసుకోవలేను. నెక్స్ట్ మానిషాద అనే శ్లోకము వాల్మీకి నుండి అంటే ఆ నోటి నుండి ఏ సందర్భంగా వెలువడింది? మానిషాద. చాలా ఇంపార్టెంట్. మానిషాద. ఇది నా ప్రయత్నం కాదు, డాక్టర్ కట్టమూరి చంద్రశేఖరన్ గారు రాసినటువంటి వ్యూహమో. నేను అట్లా ఒకరి సబ్జెక్ట్లో జోక్యం చేసుకోను. దో ఐఎమ్ హ్యావింగ్ ఏ నాలెడ్జ్ ఉన్నా నేను జోక్యం చేసుకోను. నెక్స్ట్ వాల్మీకి రాముని చరిత్రను రాయమని ఎవరు కోరారు? నెక్స్ట్ రామాయణంలో శ్లోకాల సంఖ్య, కాండాల సంఖ్య, సర్గల సంఖ్య వీటిని తెలుసుకోవాలి. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ కోసల దేశము రాజధాని గురించి తెలుసుకోవలేను. కోసల మీకు తెలుసు కదా, ప్రాంతాలు ప్రదేశాలు అడిగాడు కాబట్టి సార్ దీని గురించి. ఇది చాలా ప్రత్యేకత మీకు కనపడుతుంది. కోసల. ఈ పెన్ను ఒకసారి నా పడిపోతుందయ్యా. నెక్స్ట్ దశరథుడి మంత్రివర్గము మరియు పురోహితుల పేర్లు తప్పకుండా తెలుసుకోవాలను. ఇద్దరు ప్రధాన పురోహితులు ఉన్నారట, వాళ్ళని అడిగే అవకాశం ఉంది. లాస్ట్ టైం దశరథుడి పైన బిట్ అడిగాడు కదా, గమనించింటారు. నెక్స్ట్ ఈ మంత్రివర్గం గురించి వాల్మీకి రామాయణంలో ఏ కాండంలో ప్రస్తావించాడు? మనకి 7 కాండాలు ఉన్నాయి కదా, ఇందులో ప్రస్తావించాడు. నెక్స్ట్ కశ్యప. బాగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఇక రాస్తున్నా చూడండి అయ్యా. కశ్యప విభాండకుడు. నెక్స్ట్ మిత్రులారా ఋష్య శృంగుడు. సరే ఋష్య, ఒక్క నిమిషం. ఋష్య శృంగుడు, రోమపాదుడు. వీరి గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలంటే దీని లింకు కట్టమూరి గారు వివరిస్తారు. బాగా చూడండి. కశ్యప, విభాండకుడు, ఋష్య శృంగుడు, రోమపాదుడు. నెక్స్ట్ రాముడు, లక్ష్మణుడు, భరత, శత్రుఘ్నులు ఏ అంశాలతో పుట్టారో తెలుసుకోవాలి. మంచి బిట్టు ఈసారి ప్రేమయ్యే అవకాశం ఉంది. అంశ అంటే తెలుసు కదా, అది కౌసల్య, సుబ్రజ, రామ అనే శ్లోకం ఏ సందర్భంగా వస్తుంది? చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం దీనిపైన కూడా బిట్ అడిగాడు. అంగదేశం గురించి తెలుసుకోవలేను. ఇది కూడా లాస్ట్ టైం బిట్ అడిగాడు. చూడండి, రామాయణం ప్రాథమిక అవగాహన సార్ రాసిన PDF. వీటన్నింటికి మన టెస్ట్ సిరీస్లో మిగతా అంశాల్లో సమాధానాలు దొరుకుతాయి. సార్ ఇంత PDFని డెవలప్ చేశారు. నెక్స్ట్ మలద, కరూస దేశాల గురించి తెలుసుకోవాలి. మలద, కరూస తెలుసు కదా మీకు. మలద, కరూస దేశాలు, దీనిపైన కూడా లాస్ట్ టైం బిట్ వచ్చింది. తాటకి, సుకేతుడి గురించి తెలుసుకోవాలా. ఎవరండి? తాటకి తెలుసు ఎవరో, సుకేతుడు ఎవరో మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ సిద్ధాశ్రమము. ఇందాక నేను మాట్లాడనే సిద్ధాశ్రమము. నెక్స్ట్ అదితి, కశ్యపుడు, వామనుడు ఒకే లైన్లో వస్తారట. వారి మధ్య సంబంధం ఏంటి? అదితి, కశ్యపుడు, వామనుడు. ఇవన్నీ రామాయణంలోని ప్రాథమిక అవగాహన గురించి మీరు చదివేటప్పుడు చదవాలి. ఈ రకంగా సమాచారాన్ని ఒకే PDFలో వచ్చే విధంగా, బిట్టు పడే విధంగా దీనిపైన టెస్ట్ సిరీస్ ఫ్రేమ్ చేస్తున్న వారు ఉన్నారా? మీరు గమనించండి. ఇంతటి అవగాహన, ఇంతటి తపన మీరు గమనించండి. ఆడుకు తప్పడం కాదండి.
నిరంతరం తప్పనండి. క్రమశిక్షణ ఉండాలి మొదట. మనం గట్టిగా వర్క్ చేయాలా పిల్లల కోసం అనేది ఉండాలా. ఇప్పటికే శ్రీ మెగినా థింక్ ట్యాంక్ వద్ద జాయిన్ అయిన వారంతా నాతో ఎన్నిసార్లు మాట్లాడారో చూడండి. మొత్తం హోల్ లైఫ్ ఇచ్చాం. మీకేదో వీడియోలు ఎడిటింగ్లు చేయడమో, లేకపోతే కొంచెం అటు ఇటు డ్రామాలాగా పెట్టేస్తే మీరు ఆసక్తిగా ఉంటుందేమో నాకు తెలీదు. మీరు ఎగ్జామ్ రాసినప్పుడు డాక్టర్ కట్టమూరి చంద్రశేఖరం గారు అష్టావధాని, శతావధాని యొక్క ప్రాధాన్యత, మైసెల్ఫ్ డాక్టర్ గోపాల్ రెడ్డి యొక్క ప్రాధాన్యత మీకు ఎగ్జామ్లో కనపడుతుంది. కాబట్టి దయచేసి జాయిన్ అయ్యే ముందే 1కి 10 సార్లు ఆలోచన చేసి ఎక్కడైతే మనం సమర్థవంతంగా తమ ఫలితాన్ని సాధిస్తామో నిర్ణయించుకొని జాయిన్ అవ్వండి. అర్థమవుతుందండి? అక్కడ ఒక పాఠం, అక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్ చదువుకొని మీరు ఆ పాఠం ఈ పాఠం వినేసి దెబ్బ అయిపోకుండానే తప్పనిసరిగా నేను మీకు మనవి చేస్తూ ఉండా. ఓకేనా? రైట్. ఈ పుస్తకం గురించి చెప్పాలనిపిస్తుంది. శ్రీమద్భగవద్గీత కథలు, శ్రీహరి విద్యుద్గీతామృతం. ఎంత గొప్ప పుస్తకమో నాకు లభ్యమైంది. ఇది మనకు కట్బూరి గారు ఇచ్చారు. ఇది ఒక్కసారి దీంట్లో చాలా ఎక్కడెక్కడ బిట్ ఫ్రేమ్ అయిందో అక్కడ దీంట్లో నాకు కనపడుతున్నాయి. నేను ఎక్కడెక్కడ వివరిస్తాను. ఇందాక పేజ్ కూడా గుర్తుపెట్టుకొని వచ్చాను. ఒక్క సెకండ్. మనసై వేద మాప్తవ్యం నేహనానాస్తి కించన మృత్యో సంవృత్యం గచ్చతి యా ఇహనానేవ పశ్యుతి. ఇది ప్రముఖంగా ఏ ఉపనిషత్తులో ఉంటుంది. ఇట్లాంటివి మన లాస్ట్ టైం అడిగాడు కదా, అందుకని ఇంపార్టెంట్ ఉండాలా. ఇట్లా ఇంత సెర్చ్ చేసి తయారు చేస్తున్నాను. ఇంత కలెక్షన్ మీ దగ్గర ఉందండి. ఇంత ఓపికగా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎందుకు ఈ వీడియోలు ఇంత చెప్తున్నారంటే మీరు డైవర్ట్ అవుతున్నారు. డైవర్ట్ అయ్యి విఫలమయ్యి మళ్ళీ నా దగ్గరకు వస్తున్నారు. నాకు ఈ పిల్లలు ఈ సమాచారాన్ని ఇస్తున్నారు కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఉండండి. మంచి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రయత్నం చేయండి. అర్థమవుతుందా మిత్రులారా? ఆల్ ద వెరీ బెస్ట్. మీ డాక్టర్ గోపాల్ రెడ్డి.